విద్యుత్ కోతలు మొదలయ్యాయి. 3 ఫేజ్ కరెంటు విషయంలో ఎక్కువగా కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దుక్కి దున్ని వరి నాట్లు వేసే సమయం కావడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే వినియోగానికి సరిపడా విద్యుత్ను సరఫరా చేయలేక డిస్కంలు చేతులెత్తేశాయి. దీంతో వ్యవసాయం చేయడం ఎలా అని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అనుకున్నంత జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు తప్పవని తేలిపోయింది. చాప కింద నీరులా మెల్లగా కరెంటు కోతలు మొదలయ్యాయి. ముఖ్యంగా 3 ఫేజ్ కరెంటు సరఫరాలో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. వినియోగానికి సరిపడా విద్యుత్తును డిస్కంలు సరఫరా చేయలేకపోతున్నాయి. గత ఏడాది ఇదే డిసెంబర్ నెలలో ఎప్పుడూ లేనంత పీక్ డిమాండ్ నమోదైంది. గత డిసెంబర్ 27న దాదాపు 14,000 పైచిలుకు మెగావాట్ల అత్యధిక వినియోగం నమోదైంది. అయినప్పటికీ ఎక్కడా అంతరాయం లేకుండా రైతన్నలకు కావాల్సినంత నాణ్యమైన విద్యుత్తును డిస్కంలు సరఫరా చేశాయి. ఈ సంవత్సరం 12,000 మెగావాట్ల అత్యధిక డిమాండ్ కూడా దాటడం లేదు. అయినప్పటికీ అవసరానికి సరిపడా విద్యుత్తును సరఫరా చేయడం లేదంటున్నారు రైతులు. అయితే గత యాసంగి వరి నాట్లకు 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినప్పటికీ సరఫరా చేసేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే రైతన్నలు దుక్కి దున్ని నాట్లు వేసే సమయంలో నీరు ఎక్కువగా అవసరమవుతుంది. మోటార్లు నడవడానికి విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని ముందే అంచనా వేసి 15,000 మెగావాట్ల వినియోగం వచ్చినా సరే సరఫరా చేసేలా గతంలో ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇప్పుడు విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రణాళికలు లేకుండానే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు కొత్త ప్రభుత్వం ముందుకు పోతోంది. గ్రామాల్లో 3 ఫేజ్ విద్యుత్ సరిపడా రాకపోవడంతో సాగు చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. దుక్కి దున్నేటప్పుడు ఎక్కువ నీరు అవసరమని, అందుకు కావాల్సిన 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదని అంటున్నారు. కనీసం కంటిన్యూగా డే టైంలో 9 గంటల కరెంట్ అయినా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నిరంతరం విద్యుత్ ఇవ్వకపోవడంతో నానిన మడే మళ్లీ నానుతోంది తప్ప కొత్తగా పారడం లేదని రైతులు చెబుతున్నారు. దీనివల్ల దుక్కి ఎక్కువగా దున్నలేకపోతున్నామని వాపోతున్నారు రైతులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కోసమే ఆలోచించి అందుకనుగుణంగా నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతన్నల బాగు కోసం ఆలోచించి సరిపడా కరెంటు సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. గత యాసంగిలో డిసెంబర్ నెలాఖరు వరకు దాదాపు 50 లక్షల ఎకరాల వరి సాగు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సంవత్సరం యాసంగిలో కనీసం 20 లక్షల ఎకరాల సాగు కూడా చేయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే గత సంవత్సరం పుష్కలంగా నీళ్లు, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉంది. అంతేకాకుండా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న భరోసాతో ఉన్న పొలమంతా వరి సాగు చేసుకున్నారు రైతులు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో వరి సాగు చేయడం లేదంటున్నారు. ఇప్పుడే కరెంటు కోతలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో కటిక చీకట్లేనని రైతులు భయపడుతున్నారు.